హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు యండమూరి వీరేంద్రనాథ్ గారిచే రచింపబడిన రాక్షసుడు అనే నవల చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. గార్డులకి మేనేజర్ లాంటి ఆ స్థూలకాయుడు ఎదురుగా ఉన్న కుర్రవాడి వైపు ఎగాదిగా చూశాడు. నువ్వా అంటూ నవ్వాడు. నువ్వు జంతువుల్ని వేటాడతావా అని మళ్ళీ నవ్వాడు. మొన్నటి వరకు సర్కస్ లాంటి పనులు చేశాను. అంతకుముందు మోళీవాడి దగ్గర పనిచేశాను. మృగాల గురించి నాకు బాగా తెలుసు. క్షణంలో ఎలాంటి చెట్టునైనా ఎక్కి ప్రాణం కాపాడుకోగలను. ఇంకా ఏం అర్హతలు కావాలి? స్థూలకాయుడు ఈసారి ఆశ్చర్యంగా అతని వైపు చూశాడు. ఏమనుకున్నాడో ఏమో. సర్లే, లోపలికి పో, సాయంత్రం చెప్తాలే అన్నాడు. ఆ రోజు మధ్యాహ్నమే ఈ విషయం పై అధికారులకి చెప్పాడు. ఒక చిన్న కుర్రవాడిని ఈ పనికను వినియోగించటమా లేదా అన్న చర్చ జరిగింది. వీడు చస్తే అనవసరంగా ఒక కూలీని పోగొట్టుకున్న వాళ్ళమవుతాం. అందులోనూ కుర్రవాడు బలంగా ఆరోగ్యంగా ఉన్నాడు అన్నాడొక గార్డు. ప్రయత్నిస్తే తప్పేముంది అన్నాడు ఇంకొకడు. మొత్తం మీద పంపటానికి నిర్ణయం జరిగింది. ఆ మరుసటి రోజు పొద్దున్నే ప్రయాణం. తోపుడు బండి వేసుకుని అతడు బయలుదేరాడు. దుర్గమమైన ఆ అడవిలో ఉత్తర దిక్కుగా అతడు ప్రయాణం సాగించాడు. చెట్ల మధ్యగా బండి వెళ్ళడం కష్టమయ్యేది. లతలు పొదలు అడ్డుకునేవి. అన్నిటికన్నా కష్టం వదిలిన ఉండల్ని ఎక్కడ వదిలింది గుర్తించుకోవటం. తిరిగి వచ్చేటప్పుడు ఆ ప్రదేశంలో జంతువులు ఏమైనా పడి ఉన్నాయేమో వెతకాలి. దానికన్నా ముఖ్యంగా చీకటి పడేలోపు అవతల వైపు గార్డుల దగ్గరికి చేరుకోవాలి. లేకపోతే ఒకసారి చీకటి పడిందంటే ఇక మృగాలన్నీ లేచి వేటకు బయలుదేరతాయి. బ్రతికి మనగలడం చాలా కష్టం. అతడు బయలుదేరిన 10 నిమిషాలకు సింహం చెట్ల వెనక నుంచి వచ్చి కలుసుకున్నాడు. ఇదేమిటి ఇలా వచ్చావు? సింహాన్ని చూసి అతడు అడిగాడు. అంతా అనుకున్నట్టే జరుగుతుంది కదూ? అది సరే, ఇలా వచ్చావేమిటి? సింహం కొద్ది దూరంలో ఉన్న పొదని చూపిస్తూ చెక్క అక్కడ పెట్టాను. రేపు మరికొంత చేరుస్తాను. 4-5 రోజుల్లో మన పని ప్రారంభించవచ్చు అన్నాడు. కొన్ని సంవత్సరాల పాటు ఎంతో రహస్యంగా సాగించవలసిన ప్లాను. నువ్విలా నన్ను మాటిమాటికి కలుసుకోవడానికి ప్రయత్నించడం అంత బాగోదు. సింహంలో ఉత్సాహం మాయమైంది. ఇంత అడవిలో మన మాటల్ని ఎవరు వింటారు అన్నాడు. సరే, నువ్వెళ్ళు. మళ్ళీ అక్కడ నువ్వు కనబడలేదని ఎవరికైనా అనుమానం వస్తే కష్టం. సింహం ఆ మాటలకి తలూపి అక్కడి నుంచి బయలుదేరాడు. వాళ్ళిద్దరూ చిన్నపిల్లల్లా మాట్లాడుకోవడం లేదు. ఎంతో అనుభవం ఉన్న వారిలా మాట్లాడుకుంటున్నారు. జీవితం నేర్పిన పాఠం అది. బ్రతుక్కి మరణానికి మధ్య ఉన్న సన్నటి అంచు మీద ఉన్నారు వాళ్ళు. ఏమాత్రం తప్పటడుగు వేసినా మరణం ఖాయం. ఘోరమైన మరణం. తన పథకంలో ఏదైనా తప్పుందా అన్నట్లు అతడు ఆ తుప్పల వంక చూస్తూ ఆగాడు. లేదు, ఉండి ఉంటే ఈ పాటికి ఎవరో ఒకరు అలా ప్రయత్నించి సఫలీకృతమై ఉండేవారే. ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు వేచి పనిచేస్తే తప్ప బయటపడడం అసంభవం. తాము బయటపడిన తరువాత ఇతరులకెవరికైనా ఇలా ఒక పడవ తయారు చేసి రోజుకి గజాల చొప్పున కొన్ని సంవత్సరాల తరబడి తోసుకుంటూ వెళ్ళామని చెప్తే ఎవరైనా నవ్వుతారు, నమ్మరు కూడా. కానీ ఇంకో మార్గం లేదు. అతడు ఆలోచనలోనే ఉండగానే కెవ్వున కేక వినిపించింది. అతడు నిశ్చేష్టుడై దట్టమైన చెట్లకేసి చూశాడు. ఎవరో పడిన చప్పుడు. ఆ కుర్రవాడు బాణంలా అటుకేసి పరిగెత్తాడు. సింహాన్ని ఒకడు కొడుతున్నాడు. నల్లగా ఎత్తుగా ఉన్నాడు. సింహం చిన్న ఆర్తనాదం చేసి స్పృహ తప్పాడు. వాడు సింహాన్ని వదిలి ఇటు తిరిగాడు. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. అతడెవరో గుర్తొచ్చింది. రంగడి దగ్గర్నుంచి తనని కొనుక్కుని అమ్మా అనే ఆశపెట్టి ఇక్కడికి తీసుకువచ్చిన వాడు. రంగడితో కలిసి తనని మోసం చేసిన వాడు. భద్రాచలం అవతల లాంచీలోంచి దూకి పారిపోవడానికి ప్రయత్నించిన సింహాన్ని మాంసపు ముద్దలా కొట్టినవాడు. వాడు వికృతంగా నవ్వుతూ దగ్గరకొచ్చాడు. కొండ చిలువ కళ్ళల్లో కనిపించే అదోలాటి వికృతమైన భావం అతడి కళ్ళల్లో కదలాడుతుంది. అవతల మనిషి నిలువునా చిత్రహింస అనుభవిస్తూ ఉంటే ఆనందించే భావం. అలాగే నవ్వుతూ చెక్కేమిటి, ప్లానేమిటి అన్నాడు. అతడు మాట్లాడలేదు. ఏం జరుగుతుందని భయపడ్డాడో అది మొదటి రోజే జరిగింది. ఇక చర్మం వలిచెయ్యడమే మిగిలింది. వాడు ఆగి నడుముకున్న తోలు పట్టా విప్పాడు. 10 సంవత్సరాల ప్లానా? లంజగొడక! నీకు నీ అమ్మ కావాలా? పంపిస్తాన్రా. ఇప్పుడే మీ అమ్మ దగ్గరికి పంపిస్తాను.
మరి నాన్న అక్కర్లేదు. ఎవడితో పడుకుని కన్నదో మీ అమ్మ నిన్ను. దాని దగ్గరకు పంపుతాను. అడుగుతుగాని. వాడు ఆ కుర్రవాడి మొహంలో మారుతున్న భావాల్ని చూడలేదు. చూస్తే భయంతో అడుగు వెనక్కన్నా వేసి ఉండేవాడు. లేక ముందుకు వచ్చేటప్పుడు మరింత జాగ్రత్తగా అన్నా వచ్చి ఉండేవాడు. చేతిలో దొరికింది ఎలాగైనా కుందేలే కదా అన్న ధీమాతో నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఆటవిక న్యాయమే సరి అయిన పరిస్థితుల్లో కుందేలు కూడా సింహంలా ఆఖరి క్షణం వరకు పోరాడుతుంది. ఆటవిక న్యాయమే రాజ్యమేలే అడవిలో మనిషి రాక్షసుడు అవుతాడు. రాక్షసుడు రాజ్యమేలే దేశంలో న్యాయం ఆటవికం అయినట్టు. ఎవడితో పడుకుని కన్నదో మీ అమ్మ నిన్ను. చెళ్ళున కొట్టినట్టు దెబ్బ, దూరంగా పడి ఉన్న సింహం నోట్లోంచి కారుతున్న రక్తం, మరోక్షణం ఆలస్యమైతే చర్మంలోకి గుచ్చుకోబోయే తోలుపట్క. ఆ క్షణం అతడు తను మనిషినన్న విషయం మర్చిపోయాడు. జాలి, దయ, మానవత్వం ఇవేమీ ప్రాణం కన్నా ముఖ్యం కాదు. అప్పుడతడు పెట్టిన రంకె అడవిలో సన్నగా ప్రతిధ్వనించింది. ఖడ్గమృగాన్నైనా ఆపుచేసేలా ఉంది. అది ఎదురుగా వస్తున్న నల్లటివాడు కూడా క్షణం ఆగాడు. అయితే అది క్షణం సేపు మాత్రమే. అంతలోనే సర్దుకున్నాడు. అదే ప్రాణభయంతో పెట్టిన కేక అనుకున్నాడు. మరింత క్రూరంగా అడుగు ముందుకు వేశాడు. ఎదుటి మనిషి సామర్థ్యాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోవడం అతని తప్పు. ఎదుటి కుర్రవాడు తన 6వ ఏట నుంచి మౌలి కట్టడంలో నిపుణుడని, విసిరిన కత్తి బారి నుండి కనురెప్పపాటులో తప్పించుకోగల నేర్పున్నవాడని వాడికి తెలియదు. వేగంగా వస్తున్న కారు ముందు చక్రానికి తగిలి అది మీదకెక్కే లోపులో అవతలి వైపుకు దూకగల సామర్థ్యం ఉన్నవాడని వాడికి ఊహించనే లేదు. ఏం జరిగింది గ్రహించే లోపులో ఆ కుర్రవాడు పక్షిలా పైకెగిరి వాడి చేతిలోంచి డేగలా పట్కా లాక్కుని అదే వేగంతో వాడి మొహాన చర్చాడు. కుర్రవాడి గోళ్ళు మెరుపులా కదిలి వాడి కనుగుడ్లలోకి చొచ్చుకుపోయినాయి. వాడి అరుపు నోట్లోంచి బయటికి రాకముందే పట్కా వాడి నోట్లో మూసేసింది. పట్కా వాడి నోటిని మూసేసింది. అరచేతి వేళ్ళు కంఠాన్ని నొక్కి పట్టుకున్నాయి. మోకాలు పొత్తికడుపులో క్రింద తగిలి నోట్లోంచి జివ్వున చిమ్మింది. అంతా ఒక చిటికెలో ఊహించని విధంగా జరిగిపోయింది. చిమ్మిన రక్తం ఆ కుర్రవాడిని రుధిరాభిషేకుణ్ణి కావించింది. ఆ విధంగా ఆ కుర్రవాడు 15 ఏళ్ల నిండకముందే మొదటి హత్య చేశాడు. దగ్గర ఉన్న నీళ్లతో సింహాన్ని లేపి ఎక్కువ ప్రశ్నలు వేయకుండా జరిగినదంతా మర్చిపొమ్మని పంపించేశాడు. వంటిమీద రక్తం సంగతి పట్టించుకోలేదు. శవాన్ని తోపుడు బండి మీద వేసుకుని అడవిలోకి బయలుదేరాడు. ఈ పని మీద వెళ్లేవాళ్లు కేవలం యజమానులు పెట్టే మంచి ఆహారం కోసమే దీనిని ఒప్పుకుంటారు. పని సులువుగా జరిగిపోవడం కోసం చెట్లు పలచగా ఉన్న వైపు నుంచి గార్డుల దగ్గర దారిన వెళతారు. జంతువులు ఏమీ దొరక్కపోతే శిక్ష ఏదీ లేదు కాబట్టి భయం లేదు. కానీ అతడు మాత్రం దట్టమైన అడవిలోకి దారి తీశాడు. అట్నుంచి దారులు ఎలా ఉన్నాయో కనుక్కోవడమే ఈ ప్రయాణ లక్ష్యం. అక్కడక్కడ ఉండలు పెడుతున్నాడు. కానీ తిరిగి అదే దారిని గుర్తుపెట్టుకుని రాగలనన్న నమ్మకం లేదు. గతంలో ఒకరిద్దరు ఇలాగే దారి మర్చిపోయి క్రూర జంతువులకి బలి అయిన నిదర్శనాలున్నాయి. కానీ అతడు వెనకాడలేదు. తోపుడు బండి మీద మనిషి శరీరాన్ని వేసుకుని వెళ్లడం చాలా కష్టంగా ఉంది. తమ మనిషి కనబడకపోయేసరికి వాళ్ళు వేటకుక్కల్ని వదులుతారు. అవి పట్టుకోకముందే ఈ శరీరాన్ని వదిలించుకోవాలి. పాతిపెడితే లాభం లేదు. కుక్కలు సులభంగా పట్టుకుంటాయి. ఏదో జంతువు చంపినట్లు భ్రమ కలిగించాలి. ఆలోచనలో పడి నడుస్తున్న వాడల్లా చటుక్కున ఆగాడు. ఎదురుగా చిన్న జలాశయం ఉంది. దట్టమైన అడవి మధ్యలో ఆ చిన్న కొలను లాంటి ప్రదేశం ఇంకా మనుషుల కంట పడలేదనడానికి నిదర్శనంగా అందులో నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయి. ఎత్తైన చెట్ల మధ్య కప్పబడి ఉంది. అలికిడికి నీళ్లు తాగుతున్న నక్క అక్కడి నుంచి పారిపోయింది. బండిలోంచి శవాన్ని దింపి సగం నీళ్లలో ఉండేలా సర్దాడు. కొలను చుట్టూ ఉండలు చల్లాడు. ఇక అడవిలోకి వెళ్ళదలుచుకోలేదు. పక్కనే ఉన్న చెట్టు ఎక్కి అక్కడ కొమ్మలకి మధ్య లతలతో పక్కల ఏర్పాటు చేసుకున్నాడు. మోళీ కట్టేటప్పుడు తాళ్ల మీద పడుకోవడం అలవాటే. చాలాసేపు ఎండలో ప్రయాణం చేశాడు కాబట్టి వెంటనే నిద్ర పట్టింది. అర్ధరాత్రి మీద నుంచి ఏదో పాకుతున్నట్టు అనిపించి మెలకువ వచ్చింది. కళ్ళు విప్పాడు. 3 బారల పొడవున్న త్రాచుపాము ఛాతీమీద పాక్కుంటూ వెళుతుంది. అతడి ఒళ్ళు జలధరించింది. ఊపిరి బిగబట్టి అలాగే ఉండిపోయి అది పూర్తిగా పోయిందని నిశ్చయించుకున్నాక లేచాడు. క్రింద దృశ్యం మనోహరంగా ఉంది. కొలను మీద వెన్నెల జల్లెడలా పడుతుంది.
ఒక కుందేలు పిల్ల ఒకవైపు, ఒక లేడి పిల్ల మరోవైపు నిల్చుని నీళ్లు తాగుతున్నాయి. అవి వెళ్ళిపోయిన కొంతసేపటికి మరో దుప్పి వచ్చింది. అతడికో విషయం అర్థమైంది. ఆ జలాశయం అడవిలో మృగాలకు చాలా పరిచయం అయ్యింది. అడవిలో కొన్నే అలాంటి నిలవులుంటాయి. జంతువులన్నీ అక్కడికే వస్తాయి. తన అదృష్టం బావుంటే మంచి జంతువులు దొరకవచ్చు. అతడు మళ్ళీ నిద్రకు ఉపక్రమించాడు. మధ్యరాత్రిలో పెద్ద పెద్ద శబ్దాలు విని మెలకువ వచ్చింది. 2 నక్కలు చచ్చిన శరీరం కోసం హోరాహోరీ దెబ్బలాడుకుంటున్నాయి. మూరలెత్తి అరుస్తున్నాయి. ఆ నల్లటివాడి శరీరం జంతువులు పీక్కుతిన్నట్లుగా ఉంది. మనిషి చంపినట్టుగా లేదు. అతడు సంతృప్తిగా తల తిప్పుతూ అక్కడ దృశ్యాన్ని చూసి ఆగిపోయాడు. అతడు పెట్టిన ఉండల పక్కనే విసిరేసినట్లుగా పడి ఉన్నాయి. 2 చిరుతలు, ఒక దుప్పి, 2 జింకలు. చెట్ల చాటు నుంచి క్రమక్రమంగా గోచరమవుతున్న ఆకారాన్ని చూసి గార్డులు చప్పున సంసిద్ధులయ్యారు. బండి తోసుకొస్తున్న మనిషిని చూసి వాళ్ల మొహంలో క్రోధం తొంగి చూసింది. బహుశా రాత్రంతా మాయమై తమని బాధపెట్టినందుకు కాబోలు. ఒక గార్డైతే తుపాకీ మడమతో అతడి తలమీద కొట్టబోయాడు. అంతలో ఒక గార్డు నోటి వెంట బాప్రే అన్న పదం అసంకల్పితంగా వచ్చింది. బండిలో ఉన్న 5 జంతువుల చర్మాల్ని చూడగా వచ్చిన ఆశ్చర్యం అది. క్షణాల్లో ఈ వార్త క్యాంపంతా పాకిపోయింది. గార్డుల తాలూకు కమాండర్ వచ్చి స్వయంగా అభినందించాడు. ఆ దీవి చరిత్రలో ఒకడు అన్ని జంతువులని తీసుకురావడం అదే ప్రథమం. అసలు బండి మీద ఒక జంతువుని తీసుకురావడమే అసాధ్యం. అటువంటిది 5 చర్మాలు. మొత్తం జంతువుల్ని లాక్కురావడం కష్టమని చర్మాన్ని చీల్చి తీసుకువచ్చాను. మనకు కావలసినవి అవే కదా. సరే కానీ ఎలా చీల్చావు? వెదురు బొంగును కత్తిలా చేసి అన్నాడు. నిజానికి నల్లటివాడి పట్కాలో కత్తి సాయంతో ఆ పని చేశాడు అతడు. మరుసటి రోజు నుంచి అక్కడ అతడి గౌరవం పెరిగింది. నెలకొకసారి వెళ్ళి తెస్తే చాలు. ఉండలికి రక్తాన్ని అంటించి వాటిని నీటి ప్రదేశాల పక్కన ఉంచి కాల్చడం ద్వారా పొగ వల్ల మరిన్ని జంతువుల్ని ఆకర్షించవచ్చునని అతడు కనుక్కున్నాడు. మిగతా వాళ్లలాగా అడవి పలుచుగా ఉండే ప్రదేశాల్లోంచి కాకుండా దట్టమైన అడవిలోకి వెళ్లేవాడుగా పేరు పొందాడు. మొదటి రోజు రాత్రి అతడు గార్డులని చేరుకోకపోయేటప్పటికీ చాలా కలకలం చెలరేగింది. వేటకుక్కలు రంగంలోకి దిగాయి. అందరికీ హెచ్చరికలు పంపారు. క్యాంపులో ఉండేవాళ్లు మాత్రం తమలో ఒక మనిషి తగ్గిపోయాడని అనుకున్నారు. కానీ అంత దిగ్విజయంగా తిరిగి వచ్చేసరికి గార్డులకి అతడి మీద నమ్మకం కుదిరింది. ఆ హడావిడిలో నల్లటివాడి అదృశ్యం సంగతి ఎవరూ పట్టించుకోలేదు. ఏ పులో చంపేసి ఉంటుందనుకున్నారు. ఇతడు మాత్రం రాత్రిళ్ళు వేటకు వెళితే అవతలి అంచులో ఉన్న గార్డుల దగ్గరికి వెళ్లే అవసరం లేకుండా అడవిలోనే ఉండటానికి అనుమతి తీసుకున్నాడు. అది సులభంగా లభించింది. ఆ అడవి నుంచి, ఆ ద్వీపం నుంచి ఎవరూ బయటపడలేరని వాళ్ళకి గొప్ప నమ్మకం. ఆ నమ్మకాన్ని బద్దలు కొట్టడానికి గత సంవత్సరంగా చాలా పకడ్బందీగా ప్లాను అమలు జరుగుతుందని, జంతువుల వేట నెపం మీద ఒక కుర్రవాడు ఒంటరిగా కేవలం 2 చేతులతో ఒక పడవని తయారు చేస్తున్నాడని వాడకు తెలీదు. అయితే గత కొద్ది రోజులుగా అతడిని 2 మత్తైన కళ్ళు గమనిస్తున్నాయని అతడికీ తెలీదు. ఓహ్ అన్నారు ఇద్దరూ ఒకేసారి. కేవలం చిన్న కత్తి సాయంతో ఎంతో శ్రమించి చెక్కలతో చేసిన పడవ. ఒక మనిషి సంవత్సరపు నిర్విరామ కృషి ఫలితం. ముగ్గురిని సునాయాసంగా తీసుకువెళుతుంది. అయితే మొసళ్ల తాకిడికి నిలవగలదా లేదా అన్నది భవిష్యత్తే నిర్ణయించాలి. ఇప్పటికి ఒక అంకం పూర్తయింది. ఇక దీన్ని కొన్ని మైళ్ల అవతల ఉన్న నది దగ్గరకు చేర్చడం. అసలు కష్టమంతా దీంట్లోనే ఉంది అన్నాడు అతడు పడవకేసి చూస్తూ. ఇప్పటికే నువ్వు చాలా శ్రమపడ్డావు. ఇక ఈ బాధ్యత మాకు వదిలిపెట్టు అన్నాడు సింహం. రాజన్ కూడా దాన్నే బలపరిచాడు. కానీ అతను ఒప్పుకోలేదు. నా మీదైతే అనుమానం రాదు. మీరు క్యాంప్లో లేకపోతే ఎప్పుడైనా పడవ పట్టుబడవచ్చు. అసలింతకాలం మన ప్లాన్ విజయవంతం కావడానికి ముందనుకున్నట్టు కాక నేనొక్కడే చేయడమే కారణం అనుకుంటున్నాను. దీన్ని అక్కడకు చేర్చే బాధ్యత కూడా నన్నే తీసుకోనివ్వండి. కృతజ్ఞతాభావంతో సింహం కళ్ళలో నీళ్లు అప్రయత్నంగా తిరిగినాయి. ఏమీ మాట్లాడలేకపోయాడు. ముగ్గురు వెనక్కు బయలుదేరి క్యాంపు దగ్గరకు వచ్చేసరికి ఎవరికి వారు విడిపోయి తమ తమ నిలవలకు చేరుకున్నారు. గార్డులంతా మునుపటి కన్నా ఎక్కువ టెన్షన్తో ఉండటాన్ని గమనించాడు. అంతకు ముందు ఎన్నడూ లేదు. అలా అని బానిసల మీద జులుం కూడా ఏమీ లేదు. వాళ్లలో వాళ్లే గుసగుసలాడుకుంటున్నారు. పులుల వేటలో పేరొచ్చిన తరువాత అతడికి గార్డుల దగ్గర గౌరవం పెరిగింది.
అయినా కూడా వాళ్ళేమీ చెప్పలేదు. దాదాపు 10 రోజుల నుంచి హడావిడిగా ఉంది. గంజాయి తోటల దగ్గర మేనేజర్లు మరింత చురుగ్గా వ్యవహరిస్తున్నారు. కుందేళ్ల చర్మాలు, నెమలి పించాలు వంటగది దగ్గర విరివిగా కనిపిస్తున్నాయి. ప్రత్యేక విందులు, మసాలాలు, మొత్తానికి ఏదో జరుగుతుంది. పడవ విషయంలో మాత్రం పరిస్థితి నిరాశాజనకంగా ఉంది. ముందు అనుకున్నట్లు జరగటం లేదు. తయారు చేయడమైతే ఒక్కడు తయారు చేశాడు, కానీ దాన్ని జరుపుకుంటూ వెళ్ళడం అంత సులభం కాలేదు. ఎవరికంటా పడకుండా ఉండేటట్టు ఆకులతో కప్పాలి. ఏ రోజుకా రోజు పచ్చటి కొమ్మలు విరవాలి. ఎండు కొమ్మలు అనుమానం రాకుండా దూరంగా పడెయ్యాలి. ఇప్పుడైతే పర్వాలేదు. ఇంకొంతకాలం పోయి పడవ ఒడ్డువైపు చేరుతున్న కొద్దీ మరింత కష్టమవుతుంది. అప్పుడు అంత దూరం పరిగెత్తుకు వెళ్ళి పడవని ముందుకు జరిపి మళ్ళీ ఎవరికీ అనుమానం రాకుండా తెల్లవారేసరికల్లా వెనక్కు వచ్చేయాలి. ఒకడి వల్ల అది అసంభవం. అయితే ఇన్నాళ్ళు పడ్డ కష్టం వృధాయేనా? సింహంతో కలిసి ఆలోచించాడు. అతడు ఏమీ చెప్పలేకపోయాడు. రాజన్ మాత్రం ఒకే సలహా ఇచ్చాడు. ఎకాఎకిన బయలుదేరిపోదాం. ముగ్గురం పడవను మోసుకుంటూ వెళ్ళిపోదాం. తెల్లారేసరికి ఎంత దూరం ప్రయాణం చేయగలిగితే అంత వెళ్ళిపోదాం. పగలంతా పడవని చెట్టు ఆకుల మధ్య దాచేసి మనం చెట్ల మీద దాక్కుందాం. మళ్ళీ తరువాతి రోజు రాత్రి పడవని తీసుకుని నదివైపుకు వెళదాం. మన అదృష్టం బావుంటే తెల్లారే లోపల పడవతో సహా నదిని చేరుకోవచ్చు. మన అదృష్టం బాగోదు అన్నాడు సింహం క్లుప్తంగా. ఒక రాత్రి అటెండెన్స్ టైంలో మనం లేమని తెలిసేసరికి వాళ్ళు వెంటనే రంగంలోకి దిగిపోతారు. మిగతా 3 వైపులా అడవిని అంతగా పట్టించుకోకపోయినా నది ఒడ్డుని మాత్రం అంగుళం అంగుళం కాపలా ఉంటారు. అది దాటి అవతలకు వెళ్ళలేమని వాళ్ళకు తెలుసు. ఈ లోపులో వేట కుక్కల్ని వదులుతారు. వాటి సంగతి నాకు బాగా తెలుసు. మనిషి ఏ దారిన వెళ్ళాడో సరిగ్గా ఆ దారినే వెళ్ళి గంటలో పట్టుకుంటాయి. 2 రాత్రులు కాదు కదా, ఒక్క రాత్రి కూడా మనం బ్రతికి బట్టకట్టలేము. ఒకే ఒక ఛాన్స్ ఉంది అన్నాడు అతడు సాలోచనగా. ఇద్దరూ అతడి వైపు చూశారు. ఏ ఉండల ద్వారా మనం ఇంతకాలం క్రూరమృగాల్ని చంపుతున్నామో అదే ఉండల్ని ఉపయోగించి వేట కుక్కల్ని కనీసం కొన్నిటినైనా చంపితే? గుడ్ అన్నాడు రాజన్. మంచి ఆలోచన. అయితే వచ్చే అమావాస్య వరకు ఆగాలి. ఆ రోజు ముహూర్తం పెట్టుకుందాం. అదీకాక ఇంకా పడవకి తారు పూసే పని మొదలు పెట్టలేదు. సింహం నాకు తోడు కావాలి. టెంటు గుడ్డల మీద రాసేది సరిపోతుందా? సరిపోతుంది. ముగ్గురూ విడిపోయారు. చెట్టుచాటు నుంచి వాళ్ళ మాటలు వింటున్న ఆకారం అక్కడ్నుంచి తప్పుకుంది. ఆ రాత్రి అతడు తోపుడు బండిలో బయలుదేరాడు. నిర్ణీత స్థలం వచ్చేసరికి బండి ఆపి పొదలో వెతికాడు. తారు డబ్బా దొరికింది. అతడికి అందించే పరికరాలు, మిగతా వస్తువులు అవి సింహం ఆ పొదలోనే ఉంచుతాడు. తోపుడు బండితో అతడు జలాశయం వైపు నడిచాడు. యథాప్రకారం ఉండల్ని చల్లి దూరంగా ఉన్న తుప్పల వైపు వెళ్ళాడు. సంవత్సరం నుంచి అతడు రాత్రుళ్ళు మేల్కొని చేసిన పడవ ఉన్నది అక్కడే. అమావాస్య రావడానికి ఇంకా 3 రోజులు ఉంది. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి అడవిలో మరీ భీకరంగా ఉంది. అయినా చాలా కాలం నుంచి అతడికి ఆ ప్రదేశం అలవాటు అవటం వల్ల మామూలుగానే ఆ తుప్పల దగ్గరికి చేరుకుని వాటిని పక్కకు తొలగించాడు. తొలగిస్తున్న చెయ్యి సగంలో ఆగిపోయింది. తుప్పల వెనక పడవలేదు. ఒక్కసారిగా రక్తం వెన్నులోంచి మెదడులోనికి ప్రవహించినట్లుంది. కళ్ళలో నమ్మాలో లేదో తెలియని స్థితిలో శిలాప్రతిమలా ఉండిపోయాడు. నిజంగానే అక్కడ పడవలేదు. అప్పుడు వినిపించింది వెనక నుంచి సన్నటి నవ్వు. చివాలున వెనక్కు తిరిగాడు. చెట్ల మధ్య ఒక ఆకారం అదృశ్యమైంది. గాలికన్నా వేగంగా పరిగెత్తాడు. ఆ వెళ్ళేది ఎవరైనా ఈ రహస్యం గార్డులకు చేరకముందే అంతం చెయ్యాలి. ఊపిరి బిగబట్టి పరిగెత్తసాగాడు. అయితే ఆ ఆకారం ఎక్కువ దూరం పరిగెత్తకుండా నీటిలోకి దూకింది. అతడు కూడా ముందు వెనక చూడకుండా నీటిలోకి దూకాడు. 2 నిమిషాల గాలింపు తరువాత ఆ శరీరం అతడికి దొరికింది. అయితే అతడనుకున్నట్టు ఆ శరీరం పురుషుడిది కాదు. మొత్తం సున్నితంగా ఉన్న స్త్రీది. ఏమి ఎదుర్కొనే ప్రయత్నం చేయకుండానే ఒడ్డుకు వచ్చింది. తెల్లటి రాళ్ల మధ్య ఆ చీకట్లో కూడా ఆమె శరీరంలో యవ్వనం అవసరమైన చోట అందంగా ఇమిడిపోయింది. ఎంతో కసితోనూ కోపంతోనూ పట్టుకున్న వాడల్లా తను పట్టుకున్నది స్త్రీ అని, పైగా సరియైన ఆచ్ఛాదన లేనిదని తెలియగానే తబ్బిబ్బై వదిలేశాడు. అయితే ఆమె మాత్రం అలానే అతన్ని నొక్కిపట్టి అతడితో పాటు ఒడ్డుకు వచ్చింది.
ఒడ్డుకు వచ్చాక ఆమె మొహంలో ఇంకా నవ్వు అలాగే ఉండటం గమనించి ఇదంతా కావాలనే చేసినట్టు తెలుసుకున్నాడు. ఎవరు నువ్వు అని అడిగాడు. చెప్పను. ఈ అడవిలోకి ఎలా వచ్చావు? అదీ చెప్పను. ఏం కావాలి నీకు? ఇది మాత్రం చెబుతాను. చెప్పు. ఇంతమంది ఖైదీలు బానిసల్లా ఇక్కడ పనిచేస్తుంటే నాకు ఆశ్చర్యమేసింది. నేనిక్కడకు వచ్చి 10 రోజులైంది. ఇంకో 2 రోజుల్లో వెళ్ళిపోతున్నాము. తెలివితేటలున్న వాళ్ళన్నా, ఎత్తుకు పై ఎత్తు వేసే వాళ్ళన్నా నాకు చాలా ఇష్టం. ఇంతమంది ఖైదీల్లో ఒక్కరు కూడా బయటపడే ప్రయత్నం చేయడం లేదా అని ఆశ్చర్యపోయాను. ఈ లోపులో నీ గురించి చెప్పారు. జంతువులను వేటాడడంలో నువ్వు చూపించే ధైర్యాన్ని, తెలివితేటల్ని వాళ్ళు చెబుతుంటే నిన్ను చూడాలనిపించింది. నేను ఏ పని చేసినా మూడో కంటికి తెలియకుండా చేస్తాను. అలా మూడో కంటికి తెలియకుండా వచ్చి నిన్ను చూడబోయి మీ ముగ్గురినీ చూశాను. నా అంచనా తప్పు కాలేదు. నువ్వు ఇక్కడ ఉండటానికి శాశ్వతంగా సిద్ధపడి లేవు. నువ్వు ఇక్కడ నుంచి పారిపోవడానికి వేసిన పథకం ఏమిటా అని మొన్న రాత్రి నిన్ను అనుసరించాను. ఇక్కడికొచ్చావు నువ్వు. నీ వెనకే వచ్చిన నాకు పడవ కనబడింది. చాలా బాగా కష్టపడి తయారు చేసినట్టున్నావు కదూ అంటూ నవ్వింది. అతడు పళ్ళు బిగించి ఇంతకీ నువ్వెవరు అని అడిగాడు. నా పడవ ఏమైంది? మొదటిది చెప్పనన్నాగా, రెండోది నాకు తెలియదు. ఏం కావాలో చెబుతానన్నావుగా, అది చెప్పు పోని. నోటితో చెప్పను, పెదవులతో చెబుతాను. ఆమె భావం అతడికి అర్థమైంది. అతడు అడుగు వెనక్కి వేసి, ఈ అడవిలో ఆడగాలి తగలక అందరూ వెలువెలలాడిపోతున్నారు. ఇలా ఒక స్త్రీ వచ్చిందని తెలిస్తే 500 మంది ఒక్కసారిగా మీద పడిపోతారు. వెళ్ళు వెతుక్కో అన్నాడు కసిగా. ఆడదాని గురించి నీకు చాలా తక్కువ తెలుసుననుకుంటాను. ధైర్యము తెలివితేటలున్న మనుషులకే తప్ప మరెవరికీ ఇష్టపూర్వకంగా లొంగరు. మగవాళ్ల సంగతి కూడా నీకు చాలా తక్కువ తెలుసుననుకుంటున్నాను. ప్రేమ లేని చోట వాళ్ళకి ఆవేశం కలుగదు. ఆమె ఈ జవాబు ఆశించకపోవడంతో దెబ్బతిన్నది. ఇంకా 20 అన్నా నిండని ఆ బలిష్టమైన కుర్రవాడి వైపు అదోలా చూస్తూ ఎవరినన్నా ప్రేమించావా నువ్వు అని అడిగింది. ఏ ప్రేమ గురించి నువ్వు అడిగేది? ఏ ప్రేమ గురించైనా సరే. నేను నా తల్లిని తప్ప ఇంకెవరినీ ప్రేమించలేదు ఇంతవరకు. ఆ ఇంకో రకం ప్రేమ గురించి నేను చెబుతాను. చూడు, నేను అందంగా లేను? తన వైపు చూసుకుంటూ ముందుకు అడుగు వేసింది. కదులుతుంటే ఆమె జగనం అందంగా ఊగింది. ఎత్తైన రొమ్ముల మధ్య వస్తున్న సుగంధభరితమైన పరిమళం అతడిని చుట్టుముట్టింది. నిజంగానే ఆమె చాలా అందంగా ఉంది. వయసు కూడా 25 లోపే ఉంటుంది. కానీ 18 ఏళ్లలాగా ఎక్కడా బింకం చల్లకుండా ఉంది శరీరం. సన్నటి నడుము, మెరుస్తున్న పొత్తికడుపు, మోకాళ్ల నునుపు. అతడు తల తిప్పుకుని వెళ్ళిపో అన్నాడు. ఆమె రోషంగా ఏం కోరి వచ్చిందని చులకనా అంది. కాదు, చెప్పానుగా దేనికైనా ప్రేమ ఉండాలని. నా మీద ప్రేమ కుదరాలంటే ఏం చెయ్యాలి? నాకు మా అమ్మ దొరకాలి. నిజంగా నువ్వు పిచ్చివాడివి. ఇలాంటి వాళ్ళని ఇంగ్లీష్లో పేరనాయిడ్స్ అంటారు అంది. ఆమె ఇంగ్లీషు పరిజ్ఞానానికి అబ్బురపడుతూ అవును, పిచ్చివాడినే. అందుకే నన్ను వదిలిపెట్టు అన్నాడు. ఆమె నవ్వింది. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. వదిలిపెట్ట బుద్ధి కావటం లేదు. పోనీ మీ అమ్మ దొరికాక రానా అంది. అమ్మ దొరుకుతుందా? చిన్నపిల్లాళ్ళ అతడు అడగడం చూసి ఆమె మళ్ళీ నవ్వి నాకున్న డబ్బుతో తెలివితేటలతో మీ అమ్మని కనుక్కోవడం అంత కష్టం కాదు. కనుక్కున్నాక మళ్ళీ కలుసుకుందాంలే అంతవరకు అంటూ అతడు ఊహించని వేగంతో ముందుకు వచ్చి అతడి పెదాల మీద గట్టిగా ముద్దు పెట్టుకుని అతడేదో అనే లోపులోనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంత చీకట్లో అలా నిర్భయంగా వెళ్ళిపోయిన ఆమె ధైర్య సాహసాలు చూసి అతడు విస్తుపోయాడు. అన్యమనస్కంగానే ఆ రాత్రి చెట్ల మీద గడిపాడు. పడవ ఏమైందో తెలియదు. వెళ్ళినామె ఎవరో గార్డులకి ఈ విషయం తెలియపరుస్తుందో లేదో తెలియదు. ఒకవేళ ఆమె తెలియపరిచిన పక్షంలో ఈ రాజన్ సింహాలు శవాలు వేలాడుతూ తన కోసం ఎదురుచూస్తూ ఉంటాయి. ఆమె ఇక్కడి స్త్రీలా లేదు. పట్నం నుంచి వచ్చినామెలా ఉంది. మరి ఇక్కడికి ఎలా వచ్చింది? ఆమె మాటల్ని బట్టి వచ్చి 10-15 రోజులు అవుతున్నట్లు తోస్తుంది. ఇంతకాలం ఇక్కడ ఉన్న గార్డులు కళ్ళబడకుండా ఎలా ఉంది? అదీకాక అంతకు ముందే ఆమె తనని అనుసరించి వచ్చి ఈ ప్రదేశాన్ని చూసిన మాట కూడా యథార్థమే. తను ఈ జలాశయంలో రాత్రిపూట ఈదటం కూడా గమనించి ఉంటుంది. లేకపోతే అంత నిర్భయంగా అడవి మధ్యలో ఉన్న నీటిలోకి దూకే ప్రయత్నం చెయ్యదు.
అన్నిటికన్నా ముఖ్యంగా అతడిని బాధపెడుతున్న సంగతి పడవ. ఇన్నాళ్ళు కష్టం వ్యర్థమైపోయిందో అని. దీన్ని కూడా న్యాయం చేసి ఉంటుందా? అసంభవం. దాన్ని లేపాలంటే కనీసం ముగ్గురు కావాలి. ఎవరన్న మదనతో రాజన్ సింహాలు ఏమై ఉంటారన్న ఆందోళనతో అతడు తిరిగి క్యాంప్ ప్రవేశించాడు. అతడు ఒట్టి చేతులతో ప్రవేశించడం అదే మొదటిసారి. కానీ గార్డులు దాన్ని అంతగా పట్టించుకోలేదు. ఆ సాయంత్రం సింహం కనబడడంతో అతడు హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.